ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా రగులుతోంది. దాడులు ప్రతిదాడులతో టెల్ అవీవ్, టెహ్రాన్ దద్దరిల్లిపోతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఐరన్ డోమ్కు తూట్లు పడ్డంతో ఇజ్రాయెల్ నగరాలు ఇప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్లిపోయాయి. అటు టెహ్రాన్ దాదాపు ధ్వంసమైపోయింది. అయినా దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్, ఇరాన్ రెండు దేశాలు అస్సలు తగ్గడం లేదు. దాడులతో దడ పుట్టిస్తున్నాయి, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలు, మిలిటరీ స్థావరాల లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేస్తూ ఉంటే ఇజ్రాయెల్లోని హాస్పిటల్స్, స్కూల్స్, పౌర నివాసాలను టార్గెట్ చేస్తోంది టెహ్రాన్. మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ తాజా దాడుల్లో ఇజ్రాయెల్లో 25 మంది చనిపోయారు. దక్షిణ ఇజ్రాయెల్లోని బీర్షెవా నగరంలో ఉన్న అతిపెద్ద ఆసుపత్రి సొరోకాపై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది ఇరాన్. దీంతో ఓ ఫ్లోర్ మొత్తం ధ్వంసమైపోయింది. దాదాపు 40 మంది గాయపడ్డారని సమాచారం. రాకెట్ ఢీకొట్టడంతో వైద్యులు, రోగులు పరుగులు తీస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా సొరోకా ఆసుపత్రి మొదటి అంతస్తును అధికారులు ఖాళీ చేయించారు. రోగులను ఇతర బ్లాకులకు తరలించారు. తాజాగా ఇరాన్ ప్రయోగించిన రాకెట్ ఇదే ఫ్లోర్ను ఢీకొట్టింది. ముందే ఖాళీ చేయించడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. సొరోకా ఆసుపత్రిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. పౌరులను టార్గెట్ చేసినందుకు ఇరాన్ నిరంకుశులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఉనికి ఇక ప్రశ్నార్థకమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్. గడిచిన 7 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడి ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను దాటుకొని ఇరాన్ క్షిపణులు దూసుకెళ్తున్నాయి. టెల్ అవీవ్ నగరంలోని ఆకాశ హర్మ్యాలతో పాటు రమత్ గాన్లోని ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ను ఢీకొట్టాయి. హెలెన్, బీర్షెబా నగరాల్లోనూ టెహ్రాన్ దాడుల్లో భారీ నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఇరాన్ 400కు పైగా బాలిస్టిక్ మిస్సైలు ప్రయోగించినట్లు అంచనా. గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో 2,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సెజిల్-2 బాలిస్టిక్ క్షిపణిని ఇజ్రాయెల్పై గురిపెట్టింది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ నగరాల్లో భారీ విధ్వంసమే జరుగుతోంది. లక్షల మంది షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. అటు ఇజ్రాయెల్ వైమానిక దాడులతో టెహ్రాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే నగరంలోని చాలా ఏరియాలు ధ్వంసమయ్యాయి. ఏ క్షణంలో బాంబులు, డ్రోన్లు వచ్చి పడతాయో అర్థం కాక అక్కడి ప్రజలు భయంగా బతుకుతున్నారు. ఇంటర్నెట్ సర్వీసులను ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఆపేసింది. ఫోన్ కాల్స్, మెసేజింగ్ సర్వీసులు సక్రమంగా పనిచేయడం లేదు. గడిచిన 3 రోజుల వ్యవధిలో టెహ్రాన్ నుంచి వేలాది మంది వలస వెళ్లిపోయారు. వారంతా నగర శివారు ప్రాంతాలు, కాస్పియన్ సముద్ర పరిసర ప్రదేశాలు, ఆర్మేనియా, తుర్కియేలకు తరలి వెళ్లినట్లు తెలిసింది. టెహ్రాన్ విడిచి వెళ్లలేని వారు నగరంలోని మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, మసీదుల్లో తలదాచుకుంటున్నారు. వీటినే ఇరాన్ ప్రభుత్వం షెల్టర్ జోన్లుగా ప్రకటించింది. ఇవన్నీ ప్రస్తుతం జనంతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నుంచి భారత పౌరుల తరలింపునకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సింధులో భాగంగా 110 మంది ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులు ఉన్నారు.